ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా నుండి అదేవిధంగా మా పోచమ్మగాలి సంఘం నుండి భారీ ఎత్తున హైదరాబాద్లో నిర్వహిస్తున్న సింహగడ్డ కార్యక్రమానికి తరలివెళ్ళడం జరుగుతున్నది. దీనికి స్వచ్ఛందంగా మాలందరూ తమ తమ వెహికల్స్లో సుమారు జిల్లా నుండి ఆర్మూర్, బోధన్, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల నుంచి సుమారు 600 వెహికల్స్లో సుమారు 10,000 పైన మాలలు తరలిస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మాల మహానాడు వివిధ సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మరి వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరియు మాల మహానాడు సంఘాలు అందరూ కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుండి పరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో జరిగే పరేడ్ గ్రౌండ్లో ఆ యొక్క మాలల సింహ గర్జనకు తరలి వెళ్ళడం జరుగుతున్నది. ఏదైతే సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించకుంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేము రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి తోటి మరి ఏదైతే జనగణన చేసిన తర్వాత తెలంగాణలో మాలల సంఖ్య తక్కువ ఉందని చెప్పడం ఈ దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే తెలంగాణలో మాలలు యొక్క సంఖ్య ఎక్కువ ఉంది. అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళు మాదిగలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తూ మరి పెద్ద ఎత్తున ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్క సంఘం నుండి కూడా దాంట్లో భాగంగానే పోచమ్మగల్లి ఎస్సీ మాల సంఘం నుండి కూడా దగ్గరగా 500 మంది మేము ఇక్కడ నుండి తరలి వెళ్తున్నాము. మన జిల్లా వ్యాప్తంగా కూడా ఒక 30,000 మంది ఇక్కడ నుంచి 100 బస్సుల్లో మరి 100 కార్లలో ఈ నిజామాబాద్ జిల్లా నుండి సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి పరేడ్ గ్రౌండ్కి తరలి వస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క మాలలు కూడా ఇప్పటికైనా మేలుకొని వారి యొక్క దుష్ప్రచారాలకు మనం తిప్పికొట్టే విధంగా అందరూ ఐక్యతతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్.